ఈ నెల 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బాబు, పవన్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో చేరిక అంశంపై భేటీలో చర్చించనున్నారు. ఇక 9న చంద్రబాబుతో పాటు బీజేపీ, జనసేన మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కార్తీక్, ఈరోజు మరి కాసేపటి అంటే 11 గంటలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళనున్నారు. ఈ నెల 9న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ ప్రమాణ స్వీకారానికంటే ముందు ఈరోజు జరిగేటువంటి ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్లు హాజరవుతారు. హాజరైన తర్వాత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కేంద్రం నుండి అటు ప్రధానమంత్రి మోడీని కానీ, అమిత్ షాని కానీ, జేపీ నడ్డాని కానీ ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఎన్డీఏలే చేరిక అంశం పైనకి సంబంధించి కూడా, ఎందుకంటే గతంలో 2014లో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా కేంద్ర మంత్రివర్గంలో చేరింది. ఇప్పుడు ఆ కేంద్ర మంత్రివర్గంలో చేరేటువంటి అంశం పైన చర్చిస్తున్నారు. మరొకవైపు రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో కూడా భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీలకు భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా చర్చించనున్నారు. ముందుగా ఎంతమందిని క్యాబినెట్లోకి తీసుకోవాలి అన్న అంశంపైన చర్చించిన తర్వాత ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. విజయవాడ, గుంటూరు మధ్యలో కానీ లేదా అమరావతి ప్రాంతంలో కానీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. సో ప్రమాణ స్వీకారానికంటే ముందు ఈరోజు ఎన్డీఏ సమావేశంలో ఎన్డీఏ సమావేశంలో పార్టిసిపేట్ చేయడంతో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే ఎన్డీఏలో అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ చేరడం, అదేవిధంగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, జనసేన ప్రాతినిధ్యానికి సంబంధించి కూడా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. ముందుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం నాడే కొంతమంది భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా కొంతమంది జనసేనకు సంబంధించినటువంటి కొద్దిమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది చంద్రబాబుతో పాటు. ఆ తర్వాత మొత్తం మంత్రివర్గాన్ని ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత శాసనసభ సమావేశాలు నిర్వహించడం, ఆ తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశం నిర్వహించేటువంటి అంశాలపైన తెలుగుదేశం పార్టీ నిన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు భేటీ అయ్యారు. ఇదే అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, అదేవిధంగా మంత్రివర్గ ఏర్పాటు, ఎన్డీఏలో ఏ విధంగా వ్యవహరించాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఈ రెండు పార్టీల అంశంపైన కూడా చర్చించారు. ఈరోజు ఢిల్లీ వెళ్ళిన తర్వాత దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరిగేటువంటి ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో పాల్గొనున్నారు. పాల్గొన్న తర్వాత ఏ విధంగా భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుంది. 9వ తేదీన ముఖ్యమంత్రిగా అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో బీజేపీ, జనసేనకు సంబంధించినటువంటి కొద్దిమంది మంత్రులు కూడా చేస్తారా లేదా అన్న అంశాలన్నిటిపైన కూడా ఈరోజు ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. కార్తీక్, రైట్ సతీష్.